హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ బంద్ను పాటిస్తూ ఉన్నాయి. నిరవధిక బంద్ను పాటిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 4 ఏళ్ల నుంచి ఆగిపోయాయి. ఇక తమ కాలేజీలను మూత పడే పరిస్థితికి చేరుకున్నాయి కాబట్టి సత్వరమే మేము కాలేజీలన్నిటినీ బంద్ పాటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగి వస్తే తప్ప మేము కాలేజీలు తెరిచే ప్రసక్తే లేదు అని ఈ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తేల్చి చెబుతోంది. అయితే ఇదే క్రమంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కాలేజీలకు 10,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కానీ అంటే ఈ టైంలో చెల్లిస్తామనే విధంగా ఎటువంటి హామీ రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక బంద్ను పాటిస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నత విద్యా సంస్థలకు 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితి ఎలా నెలకొంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం గణాంకాల ప్రకారం చూసుకుంటే తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ 10,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో తక్షణమే 3,000 కోట్లైనా చెల్లించండి అని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వంతో అంటే డిప్యూటీ సీఎంతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కోరింది తక్షణమే బడ్జెట్లో అంటే ఈ గత బడ్జెట్లో 1,200 కోట్ల రూపాయలను ఈ ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ప్రభుత్వం కేటాయించింది. వాటినైనా వెంటనే విడుదల చేయండి. ఈ దసరాలోపు వాటిని విడుదల చేసి మిగిలిన 3,000 కోట్లను డిసెంబర్లోగా మిగిలిన 10,000 కోట్లను ఈ డిసెంబర్లోగా విడుదల చేయండి. సో మొత్తం డిసెంబర్ లోపు విడుదల చేస్తాము అని హామీ ఇస్తే తప్ప మేము ఈ బంద్ను ఆపే ప్రసక్తే లేదు అనే విధంగా ఈ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చెబుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే దాదాపు 4 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే ఈ 4 ఏళ్లలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2 ప్రభుత్వాలు ఒక్క రూపాయిని సైతం చెల్లించలేదు. కాంగ్రెస్ ఏమని చెబుతోంది అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే మాకు ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది అని చెబుతూ ఉంది. అయితే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది కాబట్టి ఈ 2 ఏళ్లలో అయినా ఒక్కసారైనా ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఉంటే ఈ విధంగా విమర్శించడానికి ఆస్కారం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎక్కడ నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఆ భారం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే రేవంత్ రెడ్డి రీసెంట్గానే ఒక వ్యాఖ్య చేశాడు. అదేమిటంటే నా పొట్ట కోసినా కూడా ఒక్క రూపాయి రాలేదు, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, గతంలో ఉద్యోగులు సమ్మె చేస్తాము అని చెప్పిన టైంలో ఈ వ్యాఖ్య చేశారు. ఉద్యోగులు సమ్మె చేసినా కూడా నేను ఒక్క రూపాయి సైతం రాల్చలేని పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి అని గతంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. తాజాగా డిప్యూటీ సీఎంతో జరిగిన సమావేశంలో సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసినట్టు సమాచారం అందుతోంది. కొన్ని పత్రికలు ఏమని రాశాయంటే ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు, సంక్షేమ పథకాలకి నిధులన్నీ అయిపోయాయి కాబట్టి మేము ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేము, మీరు కొద్ది రోజులు ఆగాల్సిందే అనే విధంగా డిప్యూటీ సీఎం చెప్పినట్టు సమాచారం. నిజానికి తెలంగాణలో 6 గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో కర్ణాటకలో 5 గ్యారంటీల హామీలను ఇవ్వడం ద్వారా అక్కడ అధికారంలోకి రావడంతో దానికి మరొకటి యాడ్ చేసి ఇక్కడ 6 గ్యారంటీలను అమలు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ గ్యారంటీలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడుతుంది అని అప్పటికే కాంగ్రెస్కు తెలుసు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటి ప్రయోగాన్ని చేసింది. అక్కడ ఇప్పటికే ప్రభుత్వం దివాలా అంచుకు చేరుకుంది. ఎక్కడ అంటే విద్యుత్ బిల్లులను సైతం సరిగ్గా కట్టలేని పరిస్థితికి ప్రభుత్వం చేరుకుంది. సో అదొక ఉదాహరణ ఉన్నా కూడా కర్ణాటకలో అదే ప్రయోగం చేసింది. ఆ రాష్ట్రంలో సైతం ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. అసలు ప్రభుత్వ పరంగా జనరల్గా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు కొన్ని నిధులను కేటాయిస్తారు. ఆ విధంగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే సొంత ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రావడం లేదు, నేను జనరల్గా ఒక రోడ్డును సైతం నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాను అని ఎమ్మెల్యేలు సైతం గతంలో వ్యాఖ్యానించారు. సో ఇటువంటి ఉదాహరణలు ఉన్నా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయడానికే ముందుకు వెళ్తుంది. జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది,
మేము ఈ హామీలన్నిటినీ ఇప్పుడు నెరవేర్చబోము, రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా అభివృద్ధి పనులు అన్నీ చేసిన తర్వాత ఈ హామీలను నెరవేరుస్తాము అని ప్రకటిస్తే అయిపోతుంది. అంతే తప్ప వీటిని ముందుగానే హామీలను నెరవేర్చడానికి సాహసిస్తోంది. దీనివల్ల అటు హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేని పరిస్థితి నెలకొంది. ఇటు జనరల్‌గా చిన్న అభివృద్ధి పనులు లేదంటే ఇటువంటి ఫీజు రియంబర్స్‌మెంట్ ఇటువంటివి కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయింది. దీనివల్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యార్థులు దాదాపు ప్రభుత్వం అమలు చేయలేని ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా 13 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు అని వార్తలు చెబుతూ ఉన్నాయి. వీళ్ళంతా ఇప్పటికే చాలామంది 4 ఏళ్ళు అంటే ఒక ఇంజనీరింగ్ కోర్సు మొత్తం పూర్తవుతుంది. డిగ్రీ లేదంటే ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటి కోర్సులన్నీ 4 ఏళ్లలో ఈజీగా పూర్తవుతాయి. కొన్ని అయితే 3 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళే, ఎంబీఏ, ఎంసీఏ ఇటువంటివి 2 ఏళ్లలోనే పూర్తవుతున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఒక విద్యార్థి తన టర్మ్ మొత్తం పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటికి వచ్చినా కూడా అతనికి రావాల్సిన సర్టిఫికెట్లు రావు. ఎందుకంటే రియంబర్స్మెంట్ పడలేదు కాబట్టి. ఈ రియంబర్స్మెంట్ పడే వరకైనా వెయిట్ చేయండి, లేదంటే మీరు డబ్బులు కట్టి మీ సర్టిఫికెట్లు తీసుకుపోండి అని విద్యా సంస్థలు చెబుతాయి. దీంతో ఇక అక్కడ డబ్బులు కట్టలేక ఇటు ఫీజు రియంబర్స్మెంట్ రాక తమ సర్టిఫికెట్లు కాలేజీలోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా విద్యార్థులు ఎక్కడైనా కానీ జాబ్ను సంపాదించుకోవాలంటే ఆ సర్టిఫికెట్లను చూపించాల్సి వస్తుంది. దీంతో సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగంలో సైతం చేరలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో నెలకొంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై సత్వరమే ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ ప్రైవేటు సంస్థల సమాఖ్యను నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే బడ్జెట్లో కేటాయించిన 1200 కోట్లను వెంటనే విడుదల చేసి మరికొద్ది రోజుల్లో ఇన్ని డబ్బులు విడుదల చేస్తామని ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి వారి నుంచి ఈ బంద్ నుంచి విరమించుకోమని నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సర్టిఫికెట్లను సైతం ఇవ్వాలి అనే విధంగా ప్రభుత్వం ఒప్పిస్తే ఇంకా బెటరు. ఎందుకంటే చాలామంది ఈ సర్టిఫికెట్లు రాలేక చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి ఈ విధంగా కూడా నచ్చజెబితే చాలా బెటర్ అని చెబుతున్నారు. ఒకవేళ ఇదేమీ కాలేకపోతే ఒక 2 ఉచిత పథకాలను నిలిపివేసైనా, ఇది ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం ఉంది కదా, అది చాలామంది డబ్బులు పెట్టుకుని వెళ్ళగలిగే స్తోమతలోనే ఉన్నారు. కాబట్టి అటువంటి ఫ్రీ బస్సు పథకాలను నిలిపివేసైనా కూడా ప్రభుత్వం ఇటువంటి వాటిని వెంటనే క్లియర్ చేస్తే అందరికీ బెటర్. లేదంటే ఇది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో జగన్ హయాంలో ఇలాగే జరిగింది. చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ రాలేక వాళ్ళ సర్టిఫికెట్లను కోల్పోయిన పరిస్థితి నెలకొంది. సో దాని ఫలితమే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయింది. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని బాగా పర్సనల్గా తీసుకోవడం వల్ల యాంటీగా ఓటు వేశారు. అదే పరిస్థితి తెలంగాణలోనూ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది అని చెబుతున్నారే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్నే బ్లేమ్ చేస్తారు. అంతే తప్ప అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైనా కూడా గత ప్రభుత్వంపై నిందలు వేసి బతికేస్తాము అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. కాబట్టి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.